హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. పరాకాష్ఠకు బాబు బేతాళ కుట్ర, మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు అని చెప్పి ఒక వార్తను సాక్షి పేపర్ ఇచ్చింది. ఇదే అంశం పైన, ఇదే మద్యం కుంభకోణం పైన ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు ఒక రకంగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో మిథున్ రెడ్డి అరెస్టు, మద్యం స్కామ్‌లో ఆయనే మాస్టర్ మైండ్ అని చెప్పి ఒక వార్త. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు కూడా ఉంది. అభియోగ పత్రంలో పలు చోట్ల ఆయన పేరు. 3,500 కోట్ల స్కామ్‌పై తొలి ఛార్జ్‌షీట్ అని ఇచ్చింది. సేమ్ ఇదే ఐటెమ్స్ ఈనాడులో ఉంటాయి. ఈనాడు పేపర్‌లో కూడా మక్కికి మక్కి ఏం తేడా ఉండదు. ఇగో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు, మద్యం కుంభకోణం కేసులో అదుపులో తీసుకున్న పోలీసులు, ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు. ఇప్పుడు ఈ కేసు మద్యం కుంభకోణం అనే కేసు విషయం చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి మొదలైంది. 2024 నుంచి సెప్టెంబర్ నుంచి కేసు నమోదు, ఆ ప్రక్రియ, ఎంక్వైరీ మొదలైన తర్వాత 2024 సెప్టెంబర్ నుంచి మొదలైతే 2025లో రాజ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక అక్కడ నుంచి ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డితోని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితోని 12వ అరెస్టు. ఏంటి మద్యం కేసు అంటే వైఎస్ఆర్‌సీపీ ఇది కక్ష సాధింపులో పరాకాష్ఠ, ఇది ఒక బేతాళ కథ, చంద్రబాబు నాయుడు గారు అల్లిన బేతాళ కథ అని చెప్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీని మద్దతిస్తున్న ఈనాడు, లేదంటే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఇక అసలు అయిపోయింది, 3,500 కోట్ల రూపాయలు మేము చూసి వచ్చినాం, వాటిని ఎక్కడెక్కడ పెట్టింది, ఇవన్నీ చెప్పే కార్యక్రమం. దాంతోపాటు పదే పదే అసలు ఈ మద్యం కుంభకోణం అనే అంశము పైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్లో ఈ స్టార్ట్ అయిన తర్వాత వార్త లేని రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో లేదు. మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డో లేదా ఇంకో మిథున్ రెడ్డి పేరు, ఇంకొక ఏదో పేరు, వాళ్ళు అనుకున్న పేరు లేకుండా వార్త లేదు. అది కూడా బ్యానర్ ఐటమ్, అది కూడా ఫ్రంట్ పేజీ. ఇలా ఇంకొక అడుగు ముందుకేసి నిన్న ఈనాడు పేపర్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయబోతున్నారు. ఇన్ని పేజీల ఛార్జ్‌షీట్ ఉంటుంది, ఏ పేజీలో ఏముంది అనే అంత డెప్త్‌గా కూడా వార్త రాశారు. ఎవరి పేర్లు ఉండబోతున్నాయి, బిగ్ బాస్‌లు ఎవరు, స్మాల్ బాస్‌లు ఎవరు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. మరి అసలు సిట్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా మెంబర్‌షిప్ ఇచ్చారా సిట్‌లో అనే డౌట్ వస్తుంది నాకు. సరే, ఈ కుంభకోణం ఏం జరిగింది, 3,500 కోట్లు నిజంగానే చేశారా, రికవరీ అయిద్దా, చేస్తే దోషులను శిక్షించాలి, దాంట్లో వేరే విషయం. కానీ ఈ ఈ ప్రోయాక్టివ్ కార్యక్రమం ఒక మీడియా సంస్థలుగా, జర్నలిస్టులుగా, జర్నలిజంలో ఉన్న పత్రికలుగా మరి ఎవరికీ రాని సమాచారం కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎట్టొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పేరట ప్రస్తావించబడ్డదట ఇది ఛార్జ్‌షీట్‌లో. ఇది వీళ్ళకే తెలిసింది. ఈ 2 పేపర్లు తప్ప ఎక్కడ రాయలే. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారా, అందరు పేపర్లు రాశారా, అందరికి తెలిసింది, అది వేరే విషయం. అది అరెస్ట్ చేస్తారని కూడా ఆయన ముందే ఫిక్స్ అయిండు. అరెస్ట్‌కి సిద్ధమయ్యామన్నాడు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇదొక అంటే నా పైన కక్ష సాధింపు కోసం పెట్టే కేసు తప్ప, 4 రోజులు జైల్లో ఉంచి ఆనందం పొందుతారు తప్ప ఇది నిలిచే కేసు కాదని వాళ్ళు దాంట్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు. మైండ్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. ఇంకా చాలామంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏందంటే అసలు జరిగిన స్కామ్ ఏందో, దాంట్లో రికవరీ అయ్యేదేందో, ప్రభుత్వానికి వచ్చేదెంతో, అసలు దీంట్లో ప్రూవ్ అయ్యేదెంతో, దీని నుంచి రికవరీ చేయించేదెంతో గానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసే రచ్చ మామూలుగా లేదు. ఆ రచ్చ చూస్తే అసలు ఇన్వెస్టిగేషను స్కామ్ జరిగిందని చేస్తన్రా, కేసు కోసమే ఇన్వెస్టిగేషన్ చేస్తన్రా, ఎవరినో ఒకళ్ళని అందులో పెట్టాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తన్రా, నిజంగానే స్కామ్ జరిగితే ఆ స్కామ్‌ను బయటకు తీసి ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేయడానికి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడానికి చేస్తన్నా అంటే వీళ్ళ వ్యవహార శైలి చూశాక సిట్ ఇన్‌యాక్టివ్ ఉంది, వీళ్ళు యాక్టివ్ ఉన్నారు. సిట్ ఎక్కడ చెప్పట్లే ఇన్ని పేజీలు ఛార్జ్‌షీటు ఇంత ఇది అని. ఎక్కడ చెప్పదు కూడా. లీగల్‌గా ఛార్జ్‌షీట్ అనేది కోర్టుకు సమర్పించిన తర్వాత, కోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని సర్టిఫైడ్ కాపీలు బయటికి తీసుకుంటే, అంటే దాంట్లో బాధితులు, అక్యూజ్డ్ అది బయటకు వద్దు అప్పటిదాకా. వీళ్ళ పేజీలతో సహా 205 పేజీలని ఒక ఆయన, 305 పేజీలని ఇంకొక ఆయన, 160 పేజీలని ఇంకొక ఆయన. ఏ పేజీలో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిందంటే
అని చెప్పే పరిస్థితి ఉందంటే నిజంగానే అసలు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఈ ప్రచారం కోసమే ఈ పేర్లు, ఈ ఇన్వెస్టిగేషను ఎవరో ఒకళ్ళ పైన బురద జల్లటానికే జరుగుతుందా అని ఒక అనుమానం అయితే వస్తుంది. మిథున్ రెడ్డినైతే ఎంపీని అరెస్ట్ చేశారు. మరి దీంట్లో ఇంకొక కోణం ఏందంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎంపీని గాని, ఎమ్మెల్యేని గాని అరెస్ట్ చేసే ముందు ఆ సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలనేది ఉంటది. మరి ఎంపీ ఈయన రాజంపేట ఎంపీ. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారో లేదా అనేది ఒక డౌట్. వాళ్ళు బెయిల్‌కి పోతే గాని మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏస్తే అందులో ఈ పాయింట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయనైతే స్పష్టంగా చెప్తుండు. ఇది నిలిచే కేసు కాదు చట్ట ప్రకారం లీగల్‌గా. కానీ వాళ్ళు ఒక సునకానందం పొందడానికి ఒక టార్గెటెడ్‌గా కొంతమందిని పెట్టుకొని చేశారని ఇయాల ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారని చెప్పడం అర్థమైందంటే ఇది జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయటం ఒకవేళ నిజంగానే పేరు ఉందా లేదో మనకు తెలవదు. మనం చూడలేదు గానీ, అసలు జగన్మోహన్ రెడ్డి పేరు లేదు అని రాస్తే వార్త అది. ఇయాల జగన్మోహన్ రెడ్డో, వైఎస్ఆర్‌సీపీ నాయకులో, వైఎస్ఆర్‌సీపీ పరిపాలనలో చేసిన అధికారుల పేరులో ఎవరియన్నా లేవు చార్జ్‌షీట్‌లో అని రాస్తే, దట్టు అది ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి దీంట్లో పాత్ర లేదు, ఆయనకు సంబంధం లేదని రాస్తే అది ఆశ్చర్యం వార్త ఇది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని వార్త రాయటం అనేది సహజం గదా! వాళ్ళ యాక్టి వాళ్ళు 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 ఫిక్స్ అయిందే అదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోసమే ఇదంతా జేసేది. అనేది ఒక చర్చ. సరే మొత్తానికైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పరాకాష్ఠగా చేరిందట. బాబు బేతాళ కథ. ముందే పలికిన ఎల్లో చిలకలు ముందే పలుకుతాయి అంటే వాళ్ళకి తెలుస్తుంది సమాచారం అనేది ఒక వార్త. అయితే ఇంకొకటి అసలు 2014, 19 మధ్యలో యథేచ్ఛగా మద్యం మాఫియా మూల విరాట్ చంద్రబాబే దోపిడీ చేసిండు. ఖజానాకు గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లకు మించి అక్రమాలు. సిఐడి కేసులో ఇప్పటికీ బెయిల్ పైనే చంద్రబాబు. సన్నిహితుల డిస్టిలరీలకు ఎడాపెడా అనుమతులు. ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏరులై పారించారు. ఈ చీకటి జీవోతో ప్రివిలేజ్ పన్ను రద్దు చేసింది బాబే. 2014, 19 మధ్య చేసిన దందాను నేడు కొనసాగిస్తున్న చంద్రబాబు. తన తప్పులను కప్పుచ్చుకునేందుకు అక్రమ కేసులు, అరెస్టులు, అవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రం, బెదిరింపులు, వేధింపులేస్త్రంగా సిట్టు బరితెగింపు. 2014, 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 25,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. దానిపైన సిఐడి కేసు ఉంది. దానిపైన బెయిల్ పైన ఉండి ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. అంటే నన్ను దాంట్లోకి లాగారు కాబట్టి నేను కూడా ఏదో ఒక లాగాలని ఇప్పుడు చేస్తాడా? నిజంగానే కుంభకోణం ఇప్పుడుది జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పనిచేసిన నాయకుల పైన కేసులు నిజంగానే ఉన్నాయా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు 14, 19 మధ్యలో చేసిన కుంభకోణం దాని తాలూకా కేసు ఉంది కాబట్టి నేను కూడా ఒక కేసు పడైతే అయిపోద్దని చేస్తానంటే అదే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకాలను తగ్గించాలి, మద్యం తాగించడాన్ని తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకున్నాక మద్యం ధరలు పెంచి మద్యం అమ్మకాన్ని తగ్గించిన తర్వాత అమ్మకాలు లేనప్పుడు ముడుపులు ఎట్టిస్తారని వాళ్ళు అంటారు. ఇవాళ మద్యం ధరను తగ్గించి అమ్మకాలు పెంచుకుంటుంటే డిస్టిలరీకి లాభాలు వస్తాయి కాబట్టి లంచాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పద్ధతినే 14, 19 మధ్యలో చంద్రబాబు నాయుడు చేసిండు కాబట్టి 25,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిండని గురిగింద రైతులు చెబుతున్నట్టుంది. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా ఇది ఉంటది. ఇది సహజమైన ధోరణి. దీన్ని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిచినా గానీ ఇట్లాంటి కేసులే ఉంటాయి. ఈ కేసులు ఉంటూనే ఉంటాయి. ఈ వ్యవహారం ఉంటూనే ఉంటది. పోయిన ప్రభుత్వం మీద ఎంక్వైరీలు చేయటం, ఆ ఎంక్వైరీల పేరుతో టైమ్ ల్యాప్ చేయటం, ఇది తప్ప డైవర్షన్ తప్ప ప్రజల కోణంలో ప్రజల కోసం పరిపాలన చేస్తున్నట్టు లేదు. ఇది ఇలా వాళ్ళు మద్యం కుంభకోణం చేశారు కాబట్టి తప్పించుకోవడానికి మా మీద వేస్తున్నారు ఈళ్ళు. లేదు తిన్నడు, మేము చూసినాం, వాటిని బంగారపు కొట్లలో పెట్టిండు, ఎన్నికెళ్ళలో పెట్టిండు, దుబాయ్‌లో పెట్టిండు, ఆడ పెట్టిండు, ఈడ పెట్టిండు అని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఇది ఒక వార్త. అయితే మహిళల్ని అసభ్యంగా దూషించడం టీడీపీకి ఆనవాయితీ. వైఎస్ఆర్‌సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలు భానుప్రకాష్ వ్యాఖ్యలు అత్యంత హేయం. మహిళలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. మహిళలను అసభ్యంగా తిట్టడం అంటే ఆర్‌కే రోజా గారు మాజీ మంత్రి పైన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే మనం మాట్లాడటానికి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు. దానిపైన పదే తెలుగుదేశం పార్టీ
నాయకులు మహిళల గురించి, మహిళ ఉద్ధరణ గురించి, మహిళా సాధికారత గురించి, మహిళల హక్కుల గురించి, మహిళల్ని అసభ్యంగా తిట్టేదాని గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఆర్‌కే రోజా పైన ఒక తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడాయన. ఎమ్మెల్యే చేసిన కామెంట్‌ల పైన స్వయాన ముఖ్యమంత్రి గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, స్వయంగా కనీసం వంగలపూడి అనిత గారు హోంమంత్రి గాని స్పందించలే. యెస్, మహిళని అనటం తప్పే, అది కరెక్ట్ కాదు అని అని అన్నానులే. కేసుల తర్వాత ముచ్చటే. నైతికంగా యెస్, అది నిజంగానే అట్లాంటి కామెంట్ ఆయన చేసుంటే తప్పే అని కూడా అంత విజ్ఞత కూడా లేదు. వీళ్ళు నీతులు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నిన్నేమన్నా చీపురు పెట్టి ఊడ్చుకుంటా రాజకీయాల్లో రోత నేతలను తొలగించాలి, క్లీన్ చేయాలంటుండు. ఏడ చేస్తారు మీరు క్లీను? ఎవరున్నారు రోతలేని నేతలు రాజకీయాల్లో? రోతలేని పార్టీలెయ్యి, రోతలేని నేతలెవరు? వంకర బుద్ధి లేని నేతలెవరు? అంటే తనకు జరిగితే ఒకటి, ఎదుటోడికి జరిగితే ఒకటి అనుకోకుండా ఎవరికి జరిగిన ఒకటే అనుకునే నేత ఎవడుండు అసలు? ఎవరన్నా ఉన్నారా? ఇయన్నీ ఒట్టి ముచ్చట్లు. ఒక మహిళ సినిమా రంగంలో పనిచేసింది. మాజీ మంత్రి. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసింది. అట్లాంటి వ్యక్తి పైన అంతకుముందు ఒక 5 ఏళ్ళు పనిచేసింది. ఒక ఎమ్మెల్యే స్వయంగా చట్టాలు చేయాల్సిన, చట్టసభల్లో ఉండాల్సిన ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు చేస్తే కనీసం ఖండన లేదు. నైతికంగా కనీసం అనుంటే తప్పు అని కూడా ఒక మాట అనలే. దానిపైన నిన్న జగన్మోహన్ రెడ్డి హేయమైన చర్య అంటే ఇక అట్లే ఉంటాయి రాజకీయాల్లో. హేయమైన చర్యలే ఉంటే మళ్ళా ఇంకోలా జరిగితే అట్లెట్లా అంటారు, మహిళని అంటారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. తప్పే ఆయన అన్నది కూడా. అదే దుమ్మెత్తిపోసే దాంట్లో కనీసం ఒక 5% అన్న ఈడ పోసి ఉంటే నైతికంగా బాగుండేది. ఇది ఒక వార్త అయితే, ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏందిరా నీ ఓవర్ యాక్షన్, నువ్వేం పీకలేవురా? జిల్లా పంచాయతీ అధికారి డీపీఓ పైన బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో వీడియో వైరల్. వీడియోతో సహా వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు, నీతి పలుకులు, గురిగింద నీతులు చెప్తుంటాడు. రాజకీయాల్లో అవినీతిని నేను సహించను, రౌడీజాన్ని నేను సహించను, రోత నేతలను నేను సహించను, మొత్తం స్వచ్ఛ చేస్తా అంటాడు. ఏది మొత్తం క్లీన్ చేస్తాడు. ఏది క్లీను? ఈ జై డైరెక్ట్‌గా వీడియో వచ్చింది. ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ పైన ఏందిరా నీ ఓవర్ యాక్షను, నువ్వేం పీకలేవురా అని చెప్పి, అరే తురే అని చెప్పి ఇంకొక అడుగేసి ఇంకా ఇంకా లకారాలు కూడా వాడతాడు ఆయన. గతంలో వాడండి, ఇప్పుడు వాడతారు పెద్ద ఆయన. కానీ మరి ఇట్లాంటి వాటిపైన కదా చర్యలు తీసుకోవాల్సింది. మీకు నిజంగా నైతికత ఉంటే, మొరాలిటీ ఉంటే, మీరు విలువలకు కట్టుబడి ఉంటే, మరి ఈ ఇనపడవా, కనపడవా నాకు అర్థం కావట్లే. ఇదే వ్యాఖ్యలను వేరే పార్టీ ఎవరైనా చేసి ఉంటే ఇదేంది రాజకీయాల్లో మనం క్రిమినల్స్‌తోని మనం ఇది చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నీతి పలుకులు. క్రిమినల్స్‌తోని రాజకీయాలు చేయాల్సి వస్తుంది, మన కర్మ. జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డితోని. ఆయన కత్తితోని పొడిచి ఆ కత్తి మనిషి చేతిలో పెడతాడు అంటుండు. మరి దీన్ని ఏమంటారు నాయన? ఈ ఈ ఈ ఇది ఏంది మరి? ఇది ఎక్స్‌టార్షన్ కాదా? ఇది క్రిమినల్ చర్య కాదా? ఆయన ఒక మున్సిపల్ చైర్పర్సన్. తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు. ఏది నువ్వు తీసుకునే యాక్షన్? ఇదే వ్యక్తి గతంలో మాధవీలత అని సినీ నటి, బీజేపీ నాయకురాలు. ఆమెను కూడా అసభ్యంగా మాట్లాడాడు. ఏది తీసుకోలేదు యాక్షను. స్వచ్ఛ క్లీన్ చేయలేదు రాజకీయాల్లో రోత నేతల్ని. ఇయన్నీ ఎందుకు ఉట్టి మాటలు? కన్వీనియంట్ పాలిటిక్స్ చేయటం తప్ప కమిట్మెంట్ పాలిటిక్స్ లేవు. ఇయాలున్న రాజకీయ నాయకుల్లో కన్వీనియంట్ పాలిటిక్సే ఉన్నాయి, కమిట్మెంట్ పాలిటిక్స్ లేవు. కమిట్మెంట్ పాలిటిక్స్ అంటే తన, మన అనే భేదం ఉండదు. తప్పు చేస్తే తప్పు అనే తత్వం ఉండాల. ఈ కన్వీనియంట్ పాలిటిక్స్ చేసేటోడు తన, మన భేదాన్ని బట్టి తప్పుని డిసైడ్ చేస్తారు. కేసులను డిసైడ్ చేస్తారు. ఇక అట చేసేటోళ్ళు మళ్ళీ నీతులు చెప్పటం, గురువింద నీతులు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ లిక్కర్ స్కామ్ కేసులో A4 మిథున్ రెడ్డి అరెస్టు, సిట్ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ. 300 పేజీలతో ప్రైమరీ ఛార్జ్‌షీట్ అట. మళ్ళీ ఇంకొక ఛార్జ్‌షీట్ కూడా వేస్తారట. ఇగో ఈడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, సినిమా షూటింగ్ లెక్క ఉంది. ఇక్కడ ఎవరు జనాలు ఉండరు, కానీ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఉంటారు. ముందే ఫిక్స్ చేస్తారన్నమాట షూటింగ్. ఆ షూటింగ్‌కి ఆడ కెమెరామెన్లు ఉంటారు, షూట్ చేస్తుంటారు. ఈయన ఊడిసినట్టు నటన చేస్తాడు. నిన్న గొడుగు పట్టుకొని ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఇచ్చిండు. గొడుగు పట్టుకుని వెనక గన్మెన్లు ఉండరు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్తాడు అని ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోతున్నాడు. బుడమేరు లాంటి వరదలు వచ్చి
కొన్ని వారాల పాటు వరదలో, బురదలో ఉంటే ప్రజలు అంతకంటే పెద్దది ఇది. అది కారు అక్కడి దాకా పోద్ది. గది దాకా పోద్ది. ఆయన దిగే దగ్గర దాకా పోద్ది గానీ, ఇది షూటింగ్ కోసం చేశారది. ఇక నిన్న గూడా ఈ షూటింగే. దీంట్లో ఆయన ఏం చెప్తుండు, నేరమయ్య రాజకీయాలు క్లీన్ చేస్తాం అంటుండు. నేరమయ్య రాజకీయాలను క్లీన్ చేస్తాడట. చెత్త తొలగించినట్టే రోత నేతల నుంచి విముక్తి కల్పిస్తాం. ఎప్పుడు? రోత నేతలు మీ చుట్టూ ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. మీతో సహా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏంది? మనం ఏ నేతలమని. ఎందుకంటే స్వయానా 1995లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పిండు మీ గురించి గూడా. మరిప్పుడు రోత నేతలెవరు? నీతి నేతలెవరు? నీతి ఏడుంది? రోత ఏడుంది? రాజకీయాల్లో ఏ పార్టీ అయినా. నిజంగానే ఇయాలున్న పొలిటికల్ పార్టీలలో నాయకులు నీతుల గురించి, రోతల గురించి మాట్లాడితే ఇక అంతకంటే హాస్యాస్పదము, అంతకంటే పెద్ద జోక్ ఉండదు. ఎనీ పొలిటికల్ పార్టీ మీరు రోతల గురించి, మీరు నీతుల గురించి మాట్లాడితే ప్రజలు ఇంటే ఎవరైనా మాట్లాడితే అన్నదాతలో, రైతులో, ప్రజలు మాట్లాడాలి. నీతుల గురించి, రోతల గురించి. మీకు అర్హత ఎక్కడిది? ఇయన్నీ చెప్పుకోవడానికి పనికొచ్చాయి. మీరు నిజంగానే రోతల వ్యవహారాలు చేయకుండా ఈ స్థాయికొచ్చారు. కళ్ళకి కనిపెడుతుంది గదా! కళ్ళకి ఎంత గంతలు కట్టినా కనపడుతుంది. ఇయాల చేస్తున్న రాజకీయ నాయకులు రోతలు. మీరు చెప్పుకోరు. మీరేదో నీతివంతుల లెక్క ఇక ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు, ఆస్తులు అమ్ముకొని మొత్తం ప్రజాసేవలో ఉన్నట్టు చెప్తారు బిల్డప్‌లు. అంత సినిమా లేదు. మీకెవరికి గూడా అంత సినిమా లేదు. ఉండదు గూడా. మీరు ఏ కాడికి రాజకీయాలు దేనికోసం వాడుకుంటారో సొంత లాభాలు, సొంత ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుంటున్నారు. పైగా కలరింగ్ మళ్ళా పేపర్లు, టీవీలను అడ్డం పెట్టుకొని కలరింగ్‌లు. ఇది స్వచ్ఛ క్లీన్ చేస్తారట. పెట్టుబడుల కోసమే పొరుగు రాష్ట్రాలతో పోటీ, అభివృద్ధే మా లక్ష్యం. ఘర్షణలు కాదు. జనవరిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటరు రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. ఆర్థిక అభివృద్ధిలో సీఏలు భాగస్వాములు కావాలి. సీఏ విద్యార్థుల మెగా సమావేశంలో మంత్రి లోకేష్ గారు చెప్తుండు, పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతోని పోటీ పడతాం మేము కానీ వివాదాల కోసం కాదని చెప్తుండు. వాస్తవం కూడా అదే ఉండాలి. పెట్టుబడుల కోసం, అభివృద్ధి కోసం పోటీ పడాలి తప్ప పొద్దున్నలైతే కొట్లాడ కోసం పోటీ పడితే దానివల్ల రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు. మరి ఏ మేరకు పెట్టుబడులు తెస్తారో చూడాలి. హరిహర వీరమల్లు టికెట్ల రేట్ల పెంపునకు ఓకే. దిగువ శ్రేణికి ₹100, ఎగువ శ్రేణికి ₹150, మల్టీప్లెక్స్లో రుణాల పెంపు 10 రోజుల పాటు అవకాశం. హరిహర వీరమల్లు మన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా. టికెట్ ధర పెంచుకోవడానికి ఇచ్చారు. దిగువ శ్రేణికి ₹100, ఎగువ శ్రేణికి ₹150, మల్టీప్లెక్స్లో 250 పెంపు ఇది. ఉత్త టికెట్ ధర కాదు. ₹100 ఒక టికెట్ ధర పైన పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలా జనసేన పార్టీ మేము మార్పు కోసం నేను పార్టీ పెట్టిన, మార్పు కోరుకునే రాజకీయ పార్టీ, ప్రజల బతుకుల్ని, రాష్ట్రాన్ని మార్చే రాజకీయ పార్టీ అన్నాడు. ఆయన టికెట్ ధరలు మార్చుకుంటున్నాడు. మార్చుకోవచ్చు, తప్పులేదు. ఈయన సినిమా కాదు, ఏ సినిమా అయినా వాళ్ళ బడ్జెట్ని బట్టి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ మారిస్తే ఓకే, అది నేనేం తప్పు అంటలే. కానీ ఈ స్థాయిలో పెంచడం, మీ సినిమా టికెట్ల ధర పెంచుకునే దానిపైన ఉన్న శ్రద్ధ ఇలా ప్రజలు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎందుకు లేదు? ఇలా మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎందుకు మీకు ఈ శ్రద్ధ లేదు? ఏ రోజన్నా మీరు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజల కోసం స్ట్రాంగ్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంటర్నల్గా ఏం మాట్లాడదో తెలియదు. ఇది ఎలా జరుగుతుంది? ఇదే సినిమా టికెట్ల ధర పెంపు పైన గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కామెంట్లు చేసిండు. ప్రభుత్వానికి, సినిమా రంగానికి ఏం సంబంధం? ఇండిపెండెంట్ రంగం. ప్రభుత్వం పెంచుకోవద్దంటే మేము పెంచుకోవద్దా? ప్రభుత్వం పెత్తనం ఏంది అన్నాడు. ఇవాళ ప్రభుత్వం పెత్తనం చేస్తుంది సినిమా రంగంపై. చేయబట్టే మీకు కావాల్సిన, లేదా మీ సినిమాలకి టికెట్ ధరలు పెరుగుతున్నాయి, మిగతా వాటికి పెరగట్లే. మీకు అనుకూలంగా ఉంటేనే టికెట్ ధరలు పెరుగుతాయి, మీకు వ్యతిరేకంగా ఉంటే టికెట్ ధరలు. పవన్ కళ్యాణ్ గారు మరి మార్పు కోసమే పార్టీలోకి వచ్చినట్టు, మరి మార్పు ఏందో మరి కనపడుతుందా లేదా ఆయనకే తెలవాలి. ఆయన సినిమా టికెట్ ధర పెంచుకోవడానికో, వాళ్ళ కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాటిని కట్టడి చేయించుకోవడానికో పరిపాలన అధికారాన్ని వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆ స్థాయిలో మిగతా వాటిపైన ఆయన స్పందించినట్టుగా అనిపించలే. పరిపాలన చేస్తాడు కాదంటలే, కొంత మార్పు, కొన్ని అంశాలపైన అంశాల వారికి కేటగిరికల్గా కొన్ని
అంశాలపైన కౌంటర్లు ఇస్తాడు. కానీ హ్మ్, ప్రజలు ఆశించిన, ప్రజలు కోరుకున్న మార్పు, ప్రజలుకి మీరిచ్చిన మార్పు సంకేతాలు ఆడ కనపట్టలే. ఇది ఆ మార్పు లేదు గానీ, ఈ మార్పు అయితుంది. రైట్. ముద్రగడ పద్మనాభానికి అస్వస్థత ఉంది. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో సమస్యలొచ్చినాయి. హైదరాబాద్ తరలిచ్చారట. ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ అనుకుంటా. ఆయనకి క్యాన్సరు ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ తరలించారట సీరియస్‌గుందని. లిక్కర్ సొమ్ము కక్కిస్తాం అంటుండు నిమ్మల రామానాయుడు గారు. కక్కియాలంటే తినాలిగా ఫస్టు. లిక్కర్ సొమ్ము కక్కియాలంటుండు. ఏ లిక్కర్ సొమ్ము? 2014, 19 మధ్యలో 25,000,00,00,000 లిక్కర్ సొమ్ము తిన్నారు అని చంద్రబాబు నాయుడు గారి పైన సీఐడీ కేసు పెట్టింది. ఆ కేసులో బెయిల్ మీద ఉన్నాడు. ఇయాల 2019, 25 మధ్యలో 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది. 3,500,00,00,000 అని ఆ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 12 మందిని అరెస్ట్ చేశారు నిన్న ఎంపీతో సహా. ఇప్పుడు ఇది గక్కిస్తారా? అదే? లేకపోతే 2 గక్కిస్తారా? అది చెప్పాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అది కేసే, ఇది కేసే కదా! మరి కక్కిచ్చేది ఏది? మొదటిదేనదా? రెండోసారిదా? ఇది ఆయన కక్కిత్తనంటున్నా. కక్కిచ్చేది ఉండదు, మనం చూసేది ఉండదు. ఉట్టిదే ఇదంతా డ్రామా. దిశ పేపర్. నేరస్తులను ఊడ్చేయండి. నేర రాజకీయాలను చేసేవాళ్ళు ప్రజలకు అవసరమా? కరెక్టే. నేరస్తుల్ని ఊడ్చేయండి అంటే నిజంగానే ఊడ్చేయాలంటే మీరు ఎవరు ఉండరు. మీ ముఖ్యమంత్రితో సహా రాజకీయాలు ఉండరు మరి. ఊడ్చే దాంట్లో మీరు కూడా పోతారు. మీరేమి అతిథులు కాదు. నేరస్తులంటే ఎవరు? రాజకీయాలకి, నేరస్తులకి అవినాభావ సంబంధం ఉంది. నేరస్తుడు అనే కాడికొస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్వయంగా ఆయన చనిపోయే ముందు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మాట్లాడిన మాటలు తీస్తే, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఆ నేరస్తుల సంగతేంది? నేరస్తులను ఎట్లా ఊడ్చేయాలి? నేరస్తులను ఊడ్చేస్తే నిజంగానే రాజకీయాలు ఉంటాయా? రాజకీయ పార్టీలు ఉంటాయా? ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు నేరస్తులను ఊడ్చేయాల్సిందే. ఊడ్చేయాల్సిందంటే అసలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. నేరస్తులంటే కేవలం మనిషిని కత్తి పట్టుకొని చంపితే నేరస్తులు. ఆర్థిక నేరస్తులు కూడా నేరస్తులే అయితారు. ఆర్థిక ఉగ్రవాదులు కూడా ఆర్థిక నేరస్తులే అయితారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఆర్థికంగా కుబేరులైనోళ్ళు కూడా నేరస్తులు అవుతారు. వాళ్ళు నేరస్తులు కాదా? నేరం అంటే ఏంది? ప్రజల కోణంలో ప్రజాసేవ పేరుతోని ప్రజల సొమ్మును దిగమింగి, బలిసి, ఫామ్ హౌజులు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని వేల కోట్లు, వందల కోట్ల రూపాయలు సంపాదిస్తే దాన్ని నేరం అనరా? మనిషిని చంపితే నేరం కాదు. ఇది కూడా నేరమే. కాబట్టి ఆ నేరాల కాడికి వచ్చినప్పుడు ఆర్థిక నేరాలు ఇట్లాంటి నిజంగానే మీరు ఊడ్చేయాలనుకుంటే మీతో సహా రాజకీయాల్లో ఉండరు. దాంట్లో డౌటే లేదు. ఎనీ పొలిటికల్ పార్టీ లీడరు నిజంగానే ఆర్థిక నేరాలు, అవినీతి కార్యక్రమాలు చేయకుండా నేను నిజాయితీగా రాజకీయాలు చేస్తానని గుండె మీద చేసుకొని చెప్పే రాజకీయ నాయకుడు ఇవాళ లేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఉన్నారు అని చెప్తే అది అబద్ధం. ఇది ఆ ఊడ్చేయాలంటే మీతో సహా ఉండరు. అప్పుడు ఆడ కూర్చున్నోళ్ళు ప్రజలు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలే, రాష్ట్ర హక్కుల కన్నా మోడీ మెప్పుకు వారికి మిన్న, నమ్మి ఓటేస్తే మత పిచ్చి పార్టీకి ఊడిగం చేస్తున్నారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలే. మీరు అన్నది కొంత వాస్తవమై ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు అది ఏ పార్టీ ఎంపీలైనా 25 మంది ఎంపీలు సరెండర్ టు సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అడక్కముందే వీళ్ళు మద్దతు ఇస్తారు బిల్లులకి. వాళ్ళు అడగకముందే ఏ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంటే తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఇస్తారు. వాళ్ళు అడిగే అవసరం కూడా లేదు. ఊడిగం చేస్తారు అంటున్నారు. మీది బీజేపీకి బానిసలయ్యారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల నాయకులు కూడా బానిసలయ్యారు. మీరు దేనికి బానిసలయ్యారో అర్థం కావట్లేదు. మీరు ఏ పార్టీకి బానిసలయ్యారో అర్థం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు అనుకోవడం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మీరు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు లేదా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నట్టు మీ స్టేట్మెంట్ లేవు. మీరు ఇంకోళ్ళ కోరుకో బానిసలై పనిచేస్తున్నట్టు స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ఉంది. అది కూడా గమనించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి.
కుబేరా ఎట్ ద రేట్ నెల్లూరట. యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్, రుణాల కోసం ఫేక్ కంపెనీల సృష్టి, నిరుపేదలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి 20,00,00,000 దోపిడీ చేశారట. ఒక 20,000 లోన్ కావాలని మనం బ్యాంకుకి పోయినాం అనుకో, సామాన్యుడు రైతు ఇంకా 100 రకాల కారణాలు చెప్తాడు. నీ స్కోర్ లేదు, అది లేదు, ఈ డాక్యుమెంట్ లేదని. 20,00,00,000 కాజేశారట. సామాన్య నిరుపేదలను పెట్టి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అని పెట్టి ఫేక్ కంపెనీలతోని యాక్సిస్ బ్యాంకు. ఇప్పుడు ఈ దొంగతనం చేసేటోళ్ళదే బాగా నడుతుంది. నిజంగానే జెన్యూన్‌గా ఏదైనా పని చేసుకొని బతుకుతా అని ఒక 20,000, 2,00,000 అడిగితే 100 రకాల కారణాలు, కొర్రీలు పెడతారు. ఈ లంచాలు మరిగి ఈ పనులు. ఇది నెల్లూరు జిల్లాలో జరిగింది. యాక్సిస్ బ్యాంక్‌లో ఆంధ్రజ్యోతి జగను ఛార్జ్‌షీట్‌లో జగను అని వీళ్ళు చూసొచ్చారు. ఛార్జ్‌షీట్ ఓపెన్ చేసి చూసినట్టు, జడ్జి గారి కంటే ముందు ఈళ్ళే చూసినట్టుంది. జగన్ పేరుందట. జగన్ పేరు లేదు అని మీరు రాస్తే ఆశ్చర్యం. జగన్ పేరు ఉందని మీరు రాయటంలో ఆశ్చర్యం పెద్దగా లేదు. అది ఉందో లేదో అది వేరే విషయం. అసలు జగన్ పేరు ఉండటానికే కాదు ఈ తతంగం, ఈ కుట్ర, ఈ కక్ష సాధింపని వాళ్ళు చెప్తుంది. ఇక దాంట్లో ఏందో కొత్తది ఏదో ఉన్నట్టు రైట్. నెక్స్ట్ ఈనాడు. ఈడ కూడా సేమ్ ఉంటది. హెడ్డింగు పెద్దగా తేడా ఏమి ఉండదు. అక్కడ అయ్యి. ఆంధ్రజ్యోతి, ఈనాడు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.